మా చెల్లకైతే జ్వరం వచ్చింది మీ అందరికి తెలుసు. కానీ జ్వరం రాలేదు అంటే అట్లా ఇరిటేట్ చేద్దాం. జ్వరం రాలేదు ఏం రాలేదు అన్నీ యాక్టింగ్ చేసుకుంటా నిన్న హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పైసలు ఖర్చు చేయించిన నాతోటి. ఊరికే యాక్టింగ్ యాక్టింగ్ అనొచ్చిందన్న. యాక్టింగ్ అన్నా కూడా నీకు ఏం అనిపిస్తుంది? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అంటే మా చెల్లె మీద అయితే ప్రాంక్ అయితే వేద్దాం. ఎటువంటి ప్రాంక్ అంటే మా చెల్లెకైతే జ్వరం వచ్చింది మీ అందరికి తెలుసు. కానీ జ్వరం రాలేదు అంటే అట్లా ఇరిటేట్ చేద్దాం. జ్వరం రాలేదు ఏం రాలేదు నాతో పని చేయించినావు అది చేయించినావు అని చెప్పి అంటే ఒకటే కాడ కూర్చుంటుంది. జ్వరం వచ్చిన కానీ చలి చెద్దరు కప్పుకొని లేసలేదు. అంటే ఆమె కొంచెము ఇరిటేట్ చేస్తుంటే ఓరుతుంటే కొంచెము రిలాక్స్ అంటే హుషారవుతుంది. ప్లస్ మీకు కూడా కంటెంట్ ఇవ్వాలి కాబట్టి మీకు అంటే కంటెంట్ అంటే ఓకే ఇప్పుడైతే జ్వరం వస్తే ఓకే కొంచెం ఎనర్జీ లేదు అట్లా అట్లా చేద్దాము. కొంచెం మీకు ఫన్ వస్తుంది, మస్తు సీరియస్ అవుతుంది. నేను చెప్పాను, మీరే చూడుర్రి ఎట్లా అంటారు. 1 hour later. ఏమో ఇంకా తక్కువ కాలేదు నీకు జ్వరం? జ్వరం నిజంగానే వచ్చిందా లేకపోతే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? చూసుడు కాదు, చెప్పు. యాక్టింగ్ చేస్తా తెలుస్తలేదా జ్వరం వచ్చింది కదా అని? ఏమో యాక్టింగ్ చేసినావేమో అనుకుంటున్నాను నేనైతే. చెప్పగలుగుతుంది. అన్నీ యాక్టింగ్ చేసుకుంటా నిన్న హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పైసలు ఖర్చు చేయించిన నాతోటి. ఏదో నాకు డౌటే కొడుతుంది, నీకు జ్వరం లేదు ఏం లేదు పని చేయాల్సి వస్తుంది అని చెప్పి జ్వరం వచ్చిందని అన్నామని అనిపిస్తుంది నాకు. నన్ను హాస్పిటల్ కాడికి తీసుకుపోయి ఆడక పైసలు ఖర్చు చేయించడం, ఈడ ఇంట్లో కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలని అటు ఇటు తిప్పిపించడం, నీళ్ళ కోసం అని చెప్పి దానికోసం అని చెప్పి తిప్పాలి నన్ను. జ్వరం జాతన కాకపోతే ఎట్లా మరి తిప్పుతారు మరి? అన్ని ఉట్టినే అన్నాము అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది. అంతగానో నన్ను తిప్పిపించిన నాకు జ్వరం వచ్చేటట్టున్నది. నీకు రాలే ఏం చేయలే? జ్వరం ఎందుకు రాలేదు అన్నట్టు వాళ్ళు జ్వరం లేదా? అసలు డాక్టర్ ఏమన్నా చుట్టమా నాకు పనికి? ఏమన్నా ఏమైందన్నా? అంత ఉట్టునేమో. ఉట్టుగా ఎందుకు? ఆడ చెక్ చేసేటప్పుడు ఇట్లున్నావు ఇట్లా అయినా అప్పుడు జ్వరం వచ్చినట్టున్నది. జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేసినట్టున్నావు. జ్వరం వస్తుందా? రాదా? తమ్ముడికి దెబ్బలు లేకుండా మస్తు అంత యాక్టింగ్ అంత చూడు ఎట్లా కొడతాను చూడు. జ్వరం వచ్చిన వాళ్ళు ఇలా కొడతారా? కొడతా. మరి నాకు జ్వరం రాలే అంటే కొట్టారా? దొంగ జ్వరం అని అంటే కొట్టారా? దొంగ జ్వరం అన్నది. నీవి దొంగ పైసలు.
పైసలు దొంగ పైసలు అంటారు ఎవరైనా. మరి జ్వరం అంటారా ఎవరైనా? బా చూసినావా జ్వరం దొంగ జ్వరం పెట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నావు చూసినావా. నువ్వు దొంగ Music. అన్న అబద్ధాలు మాట్లాడినావు. నువ్వు అన్న బద్దలు ఆడింది చెంప వలుగుతుంది. 2 పాటలన్నీ క్లూస్ వచ్చి అంటావు. అంటే అయిపోదా నువ్వు అన్ని ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా జ్వరం వస్తామా అనుకుంటా చేసుకుంటా అన్ని ఓవర్ యాక్టింగ్ నీ ఓవర్ యాక్టింగ్ ఎంతగానం తిప్పి నన్ను ఇంట్లో అటు ఇటు నేను కూడా మనిషినే కదా నిన్ను ఎవరు తినమన్నారు? తిరిగిన తర్వాత ఎవరు తిరగమన్నారు అంటే బాధ అనిపిస్తుంది మరి నాకు జ్వరం వచ్చి నేను అనుకున్నాక కూడా నువ్వు జ్వరం రాలేదు. అన్నీ నటించినవు. దొంగ జ్వరము. అవును దొంగ జ్వరమే. నీ మూతి వాళ్తుంది అని అన్న అబద్ధాలు అన్ని అబద్ధాలు తినాలి. ఊకో. జ్వరం లేదు ఏం లేదు. జ్వరం వచ్చినప్పుడు నువ్వు అసలు నేను లేవని కూడా లేవా అసలు. ఇది కూడా కొంచెం కూడా ఏం చేయాలి. నేను కూడా దొంగ జ్వరమే. ఎందుకు లేవాలి? నాకు ఇష్టం వచ్చినవన్నీ చేయాలి. మరి నువ్వు చేసినావా? నాకు ఇష్టం వచ్చి చేయలేదా? మరి ఇప్పుడు నాకు ఓట్స్ దోశ కావాలి చేపు. ఓట్స్ ఏడున్నాయి? పిండి లేదు, దోశ పిండి లేదు. పిచ్చి వేసిందా? దోశ పిండితోనే ఏమయ్యారు? ఓట్స్ తోనే వేస్తారు. నాకు రాదు. ఏమొచ్చు? తినడం వచ్చా చేస్తే? నాకు జ్వరం వచ్చినప్పుడు నాకు ఇష్టమైన అన్ని వేసి పెట్టాలి. నాకు ఇష్టమైన నీవే మంచి జ్వరం, నాదేమో దొంగ జ్వరం. అవును నీ దొంగ జ్వరం మంచి జ్వరం. నీ మూతి వాడుతుంది. అన్ని అబద్ధాలు ఆడుకుంటా అన్ని చేసిన నీ అబద్ధాలు. అంత యాక్టింగ్ చేసినాం. యాక్టింగ్ నువ్వు మహానటుడు. చూసినావు ఎట్లా కొడతాను? చూసినావా ఎట్లా వచ్చింది? చూసినావా నోట్ల నుంచి? గోరుతో గీకిన వాళ్ళు జ్వరం వచ్చినట్టు అలాగే దాంతో చేయ అది కూడా లేపుతాను. నీకు ఏడొచ్చింది జ్వరం? ఇది లేపితే జ్వరం రానట్టు. మరి పిచ్చిదానిలాగా అనిపిస్తున్నా నీకు? వచ్చిన జ్వరం రానని ఎట్లా చెప్తే అన్నం వింటున్నాను. 3 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి జ్వరం ఉత్తి జ్వరం దొంగ జ్వరం అంటున్నావు. అప్పటి నుంచి చూస్తున్నావు ఊకుంటుంటే. జోగానే ఊకుంటుంటే ఊకేంది దొంగ జ్వరం? నీకు మనిషికి అర్థం కాదా? కొడితే నీకు జ్వరం లేదు, నువ్వు ఎట్లా కొడుతున్నావు? చూసినావా? జ్వరం ఉన్న వాళ్ళు ఇట్లా కొడతారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే అంతా ఎట్లా చేస్తున్నావు అంటే నువ్వు చిన్న ఆ డొక్కు బండి మీద హాస్పిటల్ తీసుకుపోయాను. మా డొక్కు బండి మీద తీసుకుపోయినా నువ్వు అంత యాక్టింగ్ చేసిన నువ్వు డొక్కు బండి మీదనే తీసుకుపోయినా నేను. డొక్కు బండి మీద యాక్టింగ్ అయితే కింద పడిపోదు మరి ఎందుకు పడలేదు? నేను తీసుకుపోయి మంచిగా తీసుకుపోయినా నేను. అంత నువ్వు యాక్టింగ్ చేయబట్టే ఊరికే యాక్టింగ్ అనొచ్చిందన్న.
మరి యాక్టింగే చిరాకులు వేస్తుంది నాకు. మరి యాక్టింగే మరి అమ్మా అంటే యాక్టింగ్ కాదా మరి అన్న యాక్టింగ్ భయం మాత్రం భయం ఉంటుంది. యాక్టింగ్ అన్నా కూడా నీకు ఏమనిపిస్తుంది? ఎలా గెచ్చుతారా అన్ననే? మరి యాక్టింగ్ యాక్టింగ్ అంటున్నా పిచ్చిదారులా అనిపిస్తున్నానా? ఎస్. లేకపోతే నీ పిచ్చి పట్ట అంటున్నావా? నో. మజాక్ చేసిందన్నా. ఏంది మజాక్ చేసేది? మరి మర్యాద ఉండదు చెప్తా. ఉండదు చెప్తా. పండుకుంటావా మమ్మీ? సాధన అయితే లేదా? పండుకోపో మరి. నీకు ఇప్పుడు నేను పాడ పండుకొని అన్నా నాకు నీళ్ళు దేవా అన్నా అన్నారు కదా ఆడ పోయి. ఎప్పుడన్నా నీళ్ళు తెమ్మని ఎప్పుడు వచ్చినా అమ్మ తెచ్చింది నాకు. పని మీద ఉంటా కాబట్టి మొక్కమన్నావు పని మీద. నీకేం పని ఉన్నా మరి 24 గంటలు ఇట్లా పట్టుకొని అంటావు. నీళ్ళ బాటిల్ తీసుకొచ్చినాడు మమ్మీ కొన్ని నీళ్ళు లేవా మరి అంటావు. నీకేం పని ఉన్నా మరి 24 గంటలు ఆడితే ఊకే నా ఇష్టం. అది కళ్ళు కూడా ఎట్లా గబ్లంలా ఇట్లున్నాయి ఎర్రగా. ఇంట్లో ఒక పని పళ్ళని తీసి ఇటు పెట్టావు కానీ అన్ని మాటలు పని చేయాలి. ఏడేసిన లేకపోతే వీళ్ళంతా ఉడుచుకొచ్చి ఏమంటారు గిన్నెలు అన్ని ఓమి గిన్నెలన్నీ చదివి నాకు ఏమంటారు బాత్రూమ్లు అన్నీ అడిగి బట్టలన్నీ వేసి మమ్మల్ని ఉయ్యాలు ఊపుతాను మమ్మల్ని ఇది నేను చూడలే. పెద్ద ఒక్క రోజు నీళ్ళు ఇచ్చి నాకు రోజు ఇస్తాను. కళ్ళు అన్నీ ఎర్ర అవుతున్నాయి. అది బంద్ చేయరా ఫస్ట్ నువ్వు నన్ను యాక్టింగ్ అని సాగాలి. నువ్వు తీసుకోమన్నట్టు తీసుకుపోయాడు. నన్ను వదిలేకపోయాను. తీసుకోపోయినా మరి జనమే రాలేదు. దొంగ జ్వరమే. అయ్యో షెల్ కదా అని చెప్పి తీసుకుపోయిన హాస్పిటల్ కి జ్వరం వచ్చింది అని. అయ్యో షెల్లే. ఇప్పుడు ఈడ కూర్చొని అంత యాక్టింగ్ చేస్తుంటే ఇక ఇప్పుడు నమ్మ. ఏం యాక్టింగ్ చేసినా నేను ఏం యాక్టింగ్ చేసినా అన్న అంటే భయం లేదు లేదు. మరి నువ్వేమో బాహుబలి భయపడలేదు నీకు మరి. అది ఆఫ్టర్ ఆల్ సందీప్ ఆడియన్స్ కి తెలియదా నీకు జ్వరం వచ్చిందా యాక్టింగ్ చేస్తున్నావు అని? ఆడియన్స్ అలా చెప్పినాం కదా మొన్ననే జ్వరం వచ్చింది అని. ఎందుకంటే ఇది ప్రాంక్. ఇది ప్రాంక్ చేస్తారా చిన్న? అవును. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు భయం లేదు అన్న అంటే ప్రాంక్ అనగానే గోగు అట్లా చేస్తావా? మరి నవ్వాలి ప్రాంక్ అనగానే. ఏడబెట్టిన కర్రోడా కెమెరా ఆడున్నచ్చు ఏడా ఈడ దాని వెనకాల ముండేటర్ వెనకాల. బాబాయ్ పెద్ద ప్లానే. మరి యాక్టింగ్ అంతా గైస్. వాళ్ళకి తెలుసులేదు యాక్టింగ్ చేసినా ఎట్లా చేస్తున్నా. నీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎట్లా కొడుతుంది చూడుది అనుకుంటా అన్నది రోజులు. పోయి ఇక పండుగపో. పండుకుంటది ఇక కథం టైం అయింది. పండుకునే టైం అయింది. నేను ఒక్కరోజే తెచ్చింది గాయస్ పండ్లు. కర్రోడు అలా వేస్తేనే వేస్తలేడు అసలుకి. డాడీకి చెప్పి డాడీ చెల్లెకి తీసుకురా అని చెప్తున్నా నేను. కవరింగ్ మరి గుడ్ కవరింగ్.
గైస్ మీకు ముందే ఆల్రెడీ చెప్పినా కదా ఇరిటేటింగ్. ఇంట్రడక్షన్ కూడా చెప్పినావా? మరి చెప్పేస్తాం మరి ఫాస్ట్ ఉంటాం. గైస్ మీరైతే కింద మీకు ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇస్తున్నా, మీరు వెళ్ళి గాయ్స్ రివెంజ్ ప్రాంక్ కి రెడీ ఉండండి. రివెంజ్ ప్రాంక్ కి రెడీ ఉండండి గాయ్స్. అంత సీన్ లేదు, నేను గుర్తుపట్టేస్తాను. అమ్మా ఫోన్ లో కొట్టి గుర్తుపట్టినవా? గాయస్ మీకైతే కింద లింక్స్ ఇస్తా, ఫాలో చేయండి. చిన్న నేడవాలి ఇస్తా. సరే అయితే చూద్దాం గైస్. ఈసారి అయితే కింద అయితే మీకు లింక్ ఇస్తున్నా, మీరు వెళ్ళి ఫాలో కొట్టండి. ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇస్తున్నా, ఫాలో కొట్టండి గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్. బాయ్.